ప్రధాని మోదీ ఇండియా కూటమి పట్ల కక్షపూరితంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. బీహార్, ఆంధ్రాకు మాత్రమే అధిక నిధులు కేటాయించి మిగతా రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారన్నారు. కేంద్రం బడ్జెట్లో తెలంగాణను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ పాలన జరిగిన అవినీతి అక్రమాలు, రిటైర్డ్ సీఎస్ సోమేష్ కుమార్ అవినీతిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు చాడ. నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్షపూరితమైన పద్ధతిలోనే పరిపాలన సాగిస్తుందని చెప్పి అర్థమవుతాం. ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళకేమో చిన్న చూపు, నిర్లక్ష్యం, కేటాయింపులు ఉండవు. అదే ఎన్డీఏ కూటమిలో అంటే నరేంద్ర మోడీకి వత్తాసు పలికేటువంటి, మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళకేమో పెద్దపీట. ఇక్కడ కూడా రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి తప్ప అభివృద్ధిలో ఈ రాజకీయాలు ఉంటానికి వీల్లేదు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరుగా చూడాలి. అభివృద్ధి అంటే సామాజిక ఆర్థిక అంశాలపైన ముడిపడి ఉంటుంది. అందువల్ల అది కూడా ప్రజలపైన కక్ష దొరికి అవుతుంది, కానీ అది కొనసాగుతుంది. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ రైతులకు సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర అంటే మద్దతు ధర నేను పార్లమెంట్లో చట్టం చేస్తా, అది కూడా చేయట్లేదు. ప్రశ్నించే వాళ్ళనేమో అవహేళన చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అలాగే కార్మికులకు సంబంధించి చట్టాలు అవి కూడా 4 కోట్ల కింద విభజించి సమ్మెకనరిస్తే అది కూడా చేయట్లేదు. కరోనా సమయంలో వలస కార్మికులు 20 కోట్ల మంది ఉంటే వాళ్ళకు ఒక సమగ్ర శాసనం తీసుకురావాలని అందరూ కోరుతున్నా, నాకు కూడా ఈ వలస కార్మికులు ఇంతమంది ఉన్నారని చెప్పి నరేంద్ర మోడీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి ఇప్పుడేమో నిర్లక్ష్యంగా వివరిస్తున్న తీరు కనపడతారు. తెలంగాణకైతే ఘోరమైన అన్యాయం చేస్తుంది బీజేపీ. అసలు ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ నాయకులు మరి ముఖం ఎత్తుకొని తిరగడానికి వీల్లేదు. వాళ్ళే ఏదైనా నరేంద్ర మోడీతో మొరబెట్టుకుంటారా, ఏం చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ తెలంగాణకు మాత్రం నిధులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది. విభజన హామీల కొరకు కొట్టాడాల్సిన అవసరం ఉంది. అవసర పద్ధతుల్లో ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఎంపీల పైన ప్రధాన గుర్తు బాధ్యత అని చెప్పి తెలియపరుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్ పార్టీస్ని తీసుకెళ్ళైనా లేదా మరి మొత్తం మీద తెలంగాణ అన్ని పక్షాలను తీసుకెళ్ళైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి ఢిల్లీలో తెలంగాణ గళాన్ని వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి